పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు చేరి ఈ డెల్టాను సస్యశ్యామలం చేస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్లకు కృష్ణా నది నుంచి నీటి ప్రవాహం తగ్గిందని తెలిపారు. నాడు పట్టిసీమను ఒట్టిసీమ దండగా అన్నారని, ప్రాజెక్టు ముందుకెళ్లకుండా అడ్డుపట్టారని మండిపడ్డారు. నేడు పట్టిసీమ లేకుంటే కృష్ణా డెల్టా ఏమయ్యేదో రైతాంగం ఒకసారి ఆలోచించాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నదుల సంగమ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జలాలకు పుష్పమాల, వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు చంద్రబాబు. నేను చాలా వివరంగా చెప్పాను. ఆ నీళ్లు వస్తే పొలాలకు వెళ్తాయి. ప్రతిరోజు ఒక 14-15 వేల టీఎంసీ నీళ్లు కావాలి. అక్కడ నేను తెచ్చేది 8 టీఎంసీ నీళ్లు తెస్తామంటే ససేమరా వద్దంటే వద్దు, చేయకూడదు, మీకు పేరు రాకూడదని అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు భయపడుంటే ఈ 10 సంవత్సరాలు కృష్ణా డెల్టా ఏమయ్యేదో మీరు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఆ రోజు పట్టిసీమను తీసుకొస్తే ఆనాటి ప్రతిపక్షం ఎన్ని విధాలుగా నన్ను విమర్శించాలంటే విమర్శించారు. పట్టిసీమ ఒట్టిసీమ అన్నారు, పట్టిసీమ దండగా అన్నారు, ఎక్కడ నీళ్లు పెడతారని అడిగారు. 80 టీఎంసీ నీళ్లు తెస్తారు, తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ అంతా 2 టీఎంసీ 4 టీఎంసీ ఉంటుంది. ఎక్కడ పెడతారంటే నేను చాలా వివరంగా చెప్పాను. ఆ నీళ్లు వస్తే పొలాలకు వెళ్తాయి. ప్రతిరోజు ఒక 14-15 వేల టీఎంసీ నీళ్లు కావాలి. అక్కడ నేను తెచ్చేది 8 టీఎంసీ నీళ్లు తెస్తామంటే ససేమరా వద్దంటే వద్దు, చేయకూడదు, మీకు పేరు